ఒక మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ పైన పడి చనిపోయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే కదా. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో తను ఇద్దరు పిల్లలతో ఎట్లా అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది అనేది అర్థం కాలే. వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ ఉండడు, విదేశాల్లో ఉంటారంట. తను సాఫ్ట్వేర్, ఇద్దరు ఇంటరే. ఆ పిల్లలు ఒక్క మాట వద్దు మమ్మీ అన్నుంటే ఆగిపోయేదేమో. ఆ పిల్లలు కూడా అనలేదు వద్దు మమ్మీ అని. ముగ్గురు కలిసి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కాలే. సాఫ్ట్వేర్ అనగానే నాకు ఎక్కడో ఒక చిన్న డౌట్ వచ్చింది. ఏంటంటే కొద్దిగా మెంటల్ టెన్షన్, ఆ టెన్షన్ ఒత్తిడికి తను తట్టుకోలేక తను లెటర్లో రాసింది బతకాలనుకుంటున్నా కానీ బతకలేకపోతున్నాం, మాకు జీవించాలని లేదు అనేసి లెటర్ రాసి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది. చాలా బాధ అనిపించింది మనసుకి చదవగానే. చూడండి, ఒక చిన్న మాట, సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ మనం డిప్రెషన్లో వెళ్ళొద్దు ఎవరు కూడా. అంటే కొంచెం మనము దానికి దూరంగా ఉండాలంటే మనకు నచ్చిన పని మనం చేస్తూ నలుగురితో కలిసి మాట్లాడుతూ, సరే మాట్లాడే వాళ్ళు లేరు, నువ్వేదో ఒక రూపంలో ఐ మీన్ పూజ, నీకు నచ్చిన పని, ఇంకేదో సాంగ్స్, మ్యూజిక్ వినడం, డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, జిమ్కి వెళ్ళడం, ఏదో ఒకటి నీకు నచ్చిన పని చేస్తూ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఎవరో మాట్లాడాలి, ఎవరితోనో మాట్లాడాలి ఏమవసరం లేదు. మనంతలో మనం ఉండొచ్చు హ్యాపీగా. కానీ ఎవరు ఇలాంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు.